వాహిని మీడియా ప్రేక్షకులు నా నమస్కారాలు. ఈరోజు మీ ముందుకి కొన్ని మూలికలు తీసుకొని వచ్చాను. అది ఏంటంటే చూపిస్తాను. చాలామంది ఈ కాలంలో ఇప్పుడున్న ఫుడ్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, మనం తినే ఆహారం ద్వారా చాలామందికి, ప్రతి ఒక్కరికి, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకని లేకుండా ప్రతి ఒక్కరికి కిడ్నీలో రాళ్ళు, కిడ్నీలు దెబ్బతినడము, ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కిడ్నీలు బాగుంటేనే మనకు మూత్రం అనేది ఫ్రీ వస్తుంది. మూత్రాశయంలో బాగా ఏ సమస్య లేకుండానే ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. యూరిన్ బాగపోతేనే మనిషి ఆరోగ్యంగా ఉండేది. ఎప్పుడైతే ఆ రెండింటి సమస్యలు ఉంటాయో మనిషికి చాలా ఇబ్బందులు. ఈ కిడ్నీలో రాళ్ళు ఉండడం వల్ల మనిషి ఎప్పుడు డల్గా ఉండడము, ఇవన్నీ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. కాబట్టి ఈ కిడ్నీల రాళ్ళకి మా పెద్దలు, మా పూర్వీకులు మాకు మూలికలు చూపించారు. ఆ మూలికలు ఏమనేది మీకు చూపిస్తాను. అవి మీరు చేసుకొని తినండి. మంచిగా ఆ కిడ్నీ రాళ్ళు కరిగించుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. చూపిస్తాం ఆ మూలికలు ఏమైనా చూడండి. ఒకటి చిన్న కొండపిండి. ఇది చిన్న కొండపిండి అంటారు దీన్ని. కొండపిండిలో పెద్ద కొండపిండి ఉంటుంది, చిన్న కొండపిండి ఉంటుంది. ఇది చిన్న కొండపిండి. చిన్న కొండపిండి తీసుకోవాలి, పెద్దది కాదు, చిన్న కొండపిండి. ఒకటి ఇది తెల్ల గల్జేరు అంటారు, పునర్నవ అంటారు దీన్ని. తెల్ల గల్జేరు ఒకటి. ఇంకొకటి తెల్ల వెంపలి చెట్టు. ఎక్కడైనా అడవి ప్రాంతంలో ఉంటుంది. ఇది బంజారా పొలాల్లో ఉంటుంది. తెల్ల వెంపలి. ఇది చిన్న పల్లేరు కాయ అంటారు. ఇది వచ్చేసి ఏనుగు పల్లేడు, పెద్ద ఏనుగు పల్లేడు. ఈ కాయలు ఇట్లా పూలు ఉంటాయి. పెద్ద ఏనుగు పల్లేడు దీన్ని. ఇది ఉత్తరేను. ఇది మనకు అందరు తెలుసు, ఉత్తరేను. ఈ మూలికలు అన్నిటిని తీసుకొని మొత్తం సమూలం తీసుకోవాలి. మూలికలు సమూలం తీసుకొని, ఏర్లు, కాయలు, ఆకులు అన్నీ సమూలంగా తీసుకొని ప్రతి ఒక్క మూలికని ఒక కేజీ మీద తీసుకొని దానిని బాగా నీడలో ఆరబెట్టుకొని దానిని మొత్తము ఆరినాక దాన్ని అంతా ఆకంతా నీట్గా సేకరించుకొని, మొత్తం ఎరువులన్నీ సేకరించుకొని, ఏది సపరేట్గా మొత్తం దంచుకొని ఆ వసగాలతో పట్టుకోవాలి. ఆ పొడిని వసగాలతో పట్టుకొని మొత్తము అన్ని మళ్ళీ పొళ్ళు 100 గ్రామ్ మళ్ళీ మిక్స్ చేసుకొని అన్ని పొలని బాగా నీట్గా ఆ వసగాలతో పట్టిన పొడిని మిశ్రమాన్ని తీసుకొని రోజు ఉదయము తినకముందుకు 1 స్పూను, సాయంత్రం తినకముందుకు 1 స్పూను తీసుకుంటే, నీళ్ళతో మనం వాటర్తో తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు కానీ, కిడ్నీలో లోపల పైపులలో ఉన్న మలినాలు కానీ, ఏవైనా కానీ, అన్ని రకాల కిడ్నీ సమస్యలు ఉన్నా కానీ ఈ మూలికలు చాలా చక్కగా పనిచేస్తాయి. ఆ కిడ్నీ అనేది బాగా ఫిల్టర్ చేసి ఆ లోపల రాళ్ళను కూడా కరగొట్టి మన మూత్రంలో బయటకు వచ్చేస్తాయి. ఈ మూలికలు చాలా చక్కగా పనిచేస్తాయి. మా పెద్దలు, మా పూర్వీకులు మాకు చూపించారు. మా గుడాలలో దీన్ని వాడుకుంటారు. ఎక్కడ ఏ డాక్టర్ కాడికి కిడ్నీ రాళ్ళు వచ్చినాయంటే ఏ డాక్టర్ కాడ ఎక్కడ పోరు. మూలికలు చేసుకోవడం, తయారు చేసుకోవడం, వాడుకోవడం, తగ్గించుకోవడం, హ్యాపీగా ఉండడం ఇది. కాబట్టి ఈ మూలికలు మీకు చూపించాను. మీకు తెచ్చుకోండి, చేసుకోండి. మీకు ఎక్కడ దొరికినా ఎక్కడైనా దొరుకుతాయి. ఒకవేళ మీకు దొరకలేదు, మేము చేసుకోలేమంటే మాకు సంప్రదిస్తే మేము దానిని మీకు అందజేస్తామని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము.